ఓకే, యా వెంకట్ గారు కంటిన్యూ. మేడం గుడ్ ఈవినింగ్. సైమా అవార్డ్స్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమి ఉండబోతుంది ఏంటి ఈసారి? పర్ఫార్మెన్సా? సైమా స్టార్ట్ చేసిందే నేనండి. ఫస్ట్ హోస్ట్ చేసింది నేను. 3 సంవత్సరాలు చేశాను ఇప్పటి వరకు. నాకెందుకు సైమా ఇంకా ఎక్కువ ఇష్టం అంటే టీచ్ ఫర్ చేంజ్కి మేము 11 సంవత్సరాలుగా నేను టీచ్ ఫర్ చేంజ్ నడుపుతున్నాను. విష్ణుకి, బృందాకి నేను దాని వెనకాల ఎంత పని చేస్తానో తెలుసు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా సైమాకి ఒఫిషియల్ ఎన్జిఓ టీచ్ ఫర్ చేంజ్గా ఉంది. సో దే నాట్ ఓన్లీ సపోర్ట్ యాక్టర్స్ బట్ ద ఎన్జిఓస్ దట్ ద యాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్సో. సో నేను ఐ రియలీ ఫీల్ లైక్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ సైమా. సో నన్ను ఏం చేయమంటే అది చేయడానికి రెడీ, నేను అడగడం ఆలస్యం. ఈ అవార్డ్స్ ఎక్కువ దుబాయ్, అవుట్ ఆఫ్ కంట్రీస్లో చేస్తున్నారు, మన దగ్గర తక్కువ ఎందుకని? అసలుకి మన దగ్గర చాలా చేస్తున్నాం. అది బృందా మాట్లాడాలి. పేరే అదే కదండి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ క్యారింగ్ సౌత్ ఇండియన్ సినిమా టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ క్యారింగ్ ద సోల్ ఆఫ్ సౌత్ ఎవ్రీవేర్. సో విచ్ ఇస్ వై ద ఎసెన్స్ ఇస్ టు హ్యాపెన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాలని ఒక మంచి హబ్గా తయారు చేయాలని చూస్తుంది మన ప్రభుత్వాలు. ఇలాంటి ఇక్కడ చేస్తే ఇంకా ఎక్కువ హైదరాబాద్, ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇదయ్యేది కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని సౌత్ రాష్ట్రాలు కలిపి చేయటం కాబట్టి ఇండియా కాకుండా అవుట్ సైడ్ చేస్తున్నాం. అది కరెక్టే మేడం. నేనది ఇక్కడ చేస్తే ఇంకా హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా ఉందో ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ ఇది ఉండేది కదా. నేమ్ ఇట్సెల్ఫ్ ఇస్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ కాదండి, కాన్సెప్ట్ దీన్ని కరెక్టే. మళ్ళీ బై ది వే హైదరాబాద్లో ఒకసారి చేసాం. హైదరాబాద్ ఎప్పుడో ఒకసారి చేశారు అంతే. చేసేవండి. సో అంటే అంటే ఇక్కడ గవర్నమెంట్లు ఏం చేయలేవు, హెల్ప్ చేయట్లేదా? రికమెండ్ చేసి అన్నారు కదా. అండి మేము సినిమాలు చేసుకుంటున్నాం. ఐఫాన్ ఎప్పుడైనా వెళ్ళి మీరు బాంబేలో చేయొచ్చు అని అక్కడ అడిగారా? ఒక మన అనేది మనల్ని మర్చిపోతూ ఉంటే, ఒక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ నుంచి అన్ని సౌత్ లాంగ్వేజెస్ని కలుపుకట్టుగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం. ఫిల్మ్ఫేర్ జరుగుతుంది, చాలా అవార్డ్స్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి. మనల్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో సాటి చెప్పేటట్టు ఎవరున్నారు? సో ఆ సెలబ్రేషన్ చూడండి. మనం ఎంత ఏం చేసుకున్నా, నేను ఇప్పుడు బాంబేలో ఉంటున్నాను, మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఒక రీజనల్గానే ఆగిపోతుంది ఇక్కడ. నేను టీచ్ ఫర్ చేంజ్ చేసినప్పుడు కూడా బాంబే రండి అంటారు. ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది అని. మన తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దేశంలో చేయడం మామూలు విషయం కాదండి. దుబాయ్లో, సౌదీ అరేబియాలో, మనం అబుదాబీలో, సింగపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేయడం అసలు మామూలు విషయం, ఈజీ కాదు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి మనం. సో మీరు కూడా వెరీ గుడ్, గోయింగ్ ఇంటర్నేషనల్ అని రాసుకోండి మీ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్. మీరే 4-5 అడిగేసారు. ఓవర్ లేదు, నెక్స్ట్ 4 అడిగారండి మీరు. కాదు మేడం, ఇందాక అరవింద్ గారు అన్నారు ఎవరు కుంపటి వారితే మన దగ్గర ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేకపోతుంది? ఎందుకంటే మనకి 7 నేషనల్ అవార్డు వచ్చాయి ఈసారి. మనం ముందు చేయకుండా మీరు చెప్పాలి, లేదంటే మన సైమా గురించి అడిగితే బాగుంటుంది. వెస్టర్న్ కీప్ ఇట్ స్పెసిఫిక్ టు సైమా. yes, okay. Hello everyone, talk about Saima. So firstly I want to ask somebody from Nexa, what is the association actually? Why did you choose Saima? Because there are many awards that like globally, and of course Saima is really prestigious. What is the association and why Saima? What did you like the best about Brinda Garu? What did she convince you like?